Hello everyone, how are you all? I hope you are all fine. So, okay, in today's class we are going to start our fourth lesson English, Stella and the Magic Pumpkin. Okay, now lesson name ఏంటి? Stella and the Magic Pumpkin. Pumpkin అంటే ఏంటంటే గుమ్మడికాయ. ఓకే, పంకిన్ మీనింగ్ ఏంటి అంటే పంకిన్ ఏమంటామంటే అసలు గుమ్మడికాయ. స్టెల్లా అనేది ఒక గర్ల్ నేమ్ అండ్ ద మ్యాజిక్ పంకిన్. ఆ పంకిన్లో ఏం మ్యాజిక్ ఉందో అసలు ఆ స్టోరీ ఏంటనేది, స్టెల్లాకి ఆ పంకిన్కి ఉన్న రిలేషన్ ఏంటి అనేది ఇన్ టుడేస్ లెసన్ వీఆర్ గోయింగ్ టు సీ. సో ఒకసారి ఫస్ట్ ఆల్ ఆఫ్ యూ టేక్ పేజ్ నెంబర్ 23. పేజ్ నెంబర్ 23 తీసుకోండి అందరూ. పేజ్ నెంబర్ 23. ఓకే, one evening in a small Indian village, a mother was returning home from the farm. One evening అంటే ఒక రోజు సాయంత్రం టైంలో ఏ స్మాల్ ఇండియన్ విలేజ్, ఒక ఇండియాలోనే ఒక చిన్న విలేజ్లో ఒకరోజు ఈవినింగ్ ఏమైందంటే, ఈ మదర్ వాస్ రిటర్నింగ్ హోమ్ ఫ్రమ్ ద ఫామ్ అంటే ఒక పొలం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా తోట అవ్వచ్చు. అట్లాంటి ప్లేస్లోంచి వాళ్ళ మదర్ రిటర్న్ వస్తుంది, అంటే వెళ్ళి తిరిగి వస్తుంది. రిటర్నింగ్ అంటే తిరిగి రావటం. రిటర్న్ అంటే తిరిగి రావటం. ఓకే, వెళ్ళి తిరిగి వస్తుంది వాళ్ళ అమ్మ. హర్ లిటిల్ డాటర్ స్టెల్లా వాక్డ్ బిహైండ్ హర్. లిటిల్ డాటర్ అంటే చిన్న కూతురు స్టెల్లా. ఈ మదర్ ఉంది కదా, ఆ మదర్ వాళ్ళ కూతురు స్టెల్లా వాక్డ్ బిహైండ్ హర్, తన వెనకాలే నడుస్తూ ఉంది. సడన్లీ ద చైల్డ్ స్టాప్డ్ అండ్ పాయింటెడ్ టు ఎ పంకిన్ ప్లాంట్. సడన్లీ అంటే అప్పటికప్పుడు, వెంటనే. సడన్లీ ద చైల్డ్ స్టాప్డ్ అంటే ఇప్పుడు మదర్ ముందు వెళ్తుంది కదా, ముందు వెళ్తుంటే ఆమె వెనకనే, వాళ్ళ మదర్ వెనకనే స్టెల్లా నడుస్తూ ఉంది. కొంచెం దూరం వెళ్ళాక సడన్గా ఒక్కసారిగా ఆగిపోయి పాయింటెడ్ టు ఏ పంకిన్ ప్లాంట్. పాయింటెడ్ అంటే చూపించడం, పాయింట్ చేసి చూపించడం. పాయింటెడ్ టు ఏ పంకిన్ ప్లాంట్. పంకిన్ అంటే ఏంటి? గుమ్మడికాయ అని చెప్పుకున్నాం కదా. సో ఒక గుమ్మడికాయ చెట్టుని చూపిస్తుంది. మదర్ షీ క్రైడ్. మదర్ అమ్మ అంటూ ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది? కమ్ అండ్ పిక్ దిస్ బేబీ పంకిన్ ఫర్ మీ. ఎందుకు ఏడుస్తుంది అంటే, అమ్మ అని ఏడుస్తూ కమ్ అండ్ పిక్ దిస్ బేబీ పంకిన్. అక్కడ గుమ్మడికాయ చెట్టు ఉంది, దానికి ఒక చిన్న గుమ్మడికాయ ఉంది. కమ్ అండ్ పిక్ దిస్ బేబీ పంకిన్. నువ్వు వచ్చి ఆ చిన్న పంకిన్ తీసుకొని నాకు ఇవ్వు అని ఏడుస్తుంది. ద ఉమెన్ కట్ ద స్టాక్ ఆఫ్ ద పంకిన్. అప్పుడు ఏం చేసింది వాళ్ళ మదర్? ద ఉమెన్ కట్ ద స్టాక్ అంటే దానికి ఉండే, ఇప్పుడు ఆ చెట్టుకి ఒక పైన ఇట్లా కనిపిస్తుంది పిక్చర్లో చూడండి. ఈ పిక్చర్లో పైన ఈ తొడం కనిపిస్తుందా, దాన్ని కట్ చేసింది. అంటే దాన్ని స్టాక్ అంటే ఒక చిన్న కొమ్మగా అనుకుంటాం, ప్లాంట్ కాబట్టి కొమ్మ అంటాం. సో దాన్ని కట్ చేసేసింది. షీ వాస్ అబౌట్ టు పిక్ ఇట్ అప్ వెన్ ఇట్ రోల్డ్ అవే అండ్ ప్లేస్ ఇట్ సెల్ఫ్ బిహైండ్ ద లిటిల్ గర్ల్. షీ వాస్ అబౌట్ టు పిక్ ఇట్ అప్. తను తీసుకోవడానికి రెడీగా ఉంది. వెన్ ఇట్ రోల్డ్ అవే అండ్ ప్లేస్ ఇట్ సెల్ఫ్ బిహైండ్ ద లిటిల్ గర్ల్. పంకిన్ తీసుకెళ్ళి ఆమె వెనకాల పెట్టేసింది. స్టెల్లా మూవ్ టువర్డ్స్ హర్ మదర్. అప్పుడు ఏమైంది? ఫస్ట్ దీన్ని కట్ చేసింది, పంకిన్ని కట్ చేసినప్పుడు అది దానంతట అదే స్టెల్లా వెనకాల వచ్చి నించుంది. ఓకే, వెన్ ఇట్ రోల్డ్ అవే. ఓకే, స్టెల్లా మూవ్ టువర్డ్స్ హర్ మదర్. అది అలా వెనక్కి వచ్చి నించోగానే స్టెల్లా వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి నించుంది. ద పంకిన్ ఫాలోడ్ హర్. అలా స్టెల్లా ముందుకు జరగగానే పంకిన్ కూడా స్టెల్లాని ఫాలో అవుతూ వచ్చింది. షీ బిగాన్ టు రన్ అలాంగ్ ద పాత్ అండ్ ద పంకిన్ రోల్డ్ క్విక్లీ అలాంగ్ బిహైండ్ హర్. అప్పుడు ఏం చేస్తుంది? ఇప్పుడు మనం మన వెనకాల ఒక ఏదైనా పంకిన్ కావచ్చు, లేకపోతే ఇంకా వాటర్ మెలన్ కావచ్చు, ఏదైనా ఉంది. మనం సడన్ గా కొంచెం ముందు జరిగితే, అది కూడా మనతో పాటు జరిగితే ఏమవుతుంది? మనకు భయం అవుతుంది కదా, ఇదేంటి మనతో పాటు మన వెనక వస్తుందని. సో అది అలా రాగానే ఆ స్టెల్లా ఏం చేసింది? వాళ్ళ మదర్ దగ్గరికి జరిగింది. షీ బిగాన్ టు రన్ అలాంగ్ ద పాత్. అప్పుడు ఏం చేసింది? స్టెల్లా ఇంకా పరిగెత్తడం మొదలుపెట్టింది దారిలో. పరిగెత్తినప్పుడు ఏమవుతుంది? అండ్ ద పంకిన్ రోల్డ్ క్విక్లీ అలాంగ్ బిహైండ్ హర్. అది కూడా పంకిన్ కూడా దొర్లుకుంటూ
స్టెల్లా వెనకానే రావడం మొదలుపెట్టింది. షీ జంప్డ్ ఓవర్ ఎ టీనీ స్ట్రీమ్ అండ్ ద పంప్కిన్ జంప్డ్ టూ. అప్పుడు స్టెల్లా ఏం చేసింది, ఒక స్ట్రీమ్ అంటే కొన్ని వాటర్ ఉన్న ఒక పాండ్ లాంటి కావచ్చు, ఒక చిన్న వాటర్ ఉన్న సర్ఫేస్, ఏదైనా వాటర్ ఉన్న ఏరియా, కొన్ని ఎక్కువగా వాటర్ ఉన్న ఏరియా, ఏం చేసింది స్టెల్లా, దాన్ని వాటర్ దాని మీద నుంచి దూకేసింది. అండ్ ద పంప్కిన్ జంప్డ్ టూ. అప్పుడు పంప్కిన్, ఈ గుమ్మడికాయ కూడా స్టెల్లాతో పాటు దూకేసింది. Several times her mother tried to pick it up, but the pumpkin always rolled away from her. Several times అంటే చాలా సార్లు. Several times అంటే చాలా సార్లు. Several times her mother tried to pick it up. వాళ్ళ మదర్ చాలా సార్లు దాన్ని పట్టుకోవడానికి, అంటే ఇప్పుడు వాళ్ళ కూతురు వెనకాల పరిగెత్తుంది, నడుస్తుంది, దూకుతుంది, జంప్ చేస్తుంది కదా. సో అప్పుడు వాళ్ళ మదర్ ఏమనుకుంది, నేను దీన్ని పట్టుకుంటే ఆగుతుంది కదా అని పట్టుకోవడానికి ట్రై చేసింది. బట్ ద పంప్కిన్ ఆల్వేస్ రోల్డ్ అవే ఫ్రమ్ హర్. తను ఎప్పుడైతే ఇట్లా పట్టుకోవాలని ఇట్లా చేయబోయింది అనుకోండి, ఇట్లా దొర్లుకుంటూ వెళ్ళిపోతూనే ఉంది. ద లిటిల్ గర్ల్ ర్యాన్ హోమ్. ఆ స్టెల్లా, లిటిల్ గర్ల్ అంటే ఎవరు, స్టెల్లా ఇంటికి పరిగెత్తింది, ఇంటికి వెళ్ళిపోయింది. ద పంప్కిన్ ఫాలోడ్ హర్. అప్పుడు ఆ పంప్కిన్ ఏం చేసింది, పంప్కిన్ కూడా ఆమెతో పాటే ఫాలో అవుతూ ఇంటికి వెళ్ళిపోయింది. స్టెల్లా వాజ్ డిలైటెడ్. స్టెల్లా చాలా ఆనందపడింది. కమ్ అండ్ సీ మై మ్యాజిక్ పంప్కిన్. అంటే ఆ స్టెల్లాకి ఏదో ఒక సంతోషంగా ఉంది. కమ్ అండ్ సీ మై మ్యాజిక్ పంప్కిన్ షీ షౌటెడ్. అప్పుడు ఇంటికి వెళ్ళి అందరు గట్టిగా అరుస్తుంది, కమ్, అందరూ వచ్చి చూడండి నా మ్యాజిక్ పంప్కిన్ ఇది, దీంట్లో ఈ గుమ్మడికాయలో ఒక మ్యాజిక్ ఉందని గట్టిగా అరవడం మొదలుపెట్టింది. హర్ నైబర్స్ కేమ్ అవుట్. నైబర్స్ అంటే రిలేటివ్స్ కానివ్వండి, ఇంటి చుట్టుపక్కల ఉండేవాళ్ళు నైబర్స్ అంటారు. నైబర్స్ కేమ్ అవుట్. దే ట్రై టు పిక్ అప్ ద పంప్కిన్. చుట్టుపక్కల ఇంటి చుట్టూ ఉండే నైబర్స్ అందరూ వచ్చి చూశారు. దే ట్రై టు పిక్ అప్ ద పంప్కిన్. వాళ్ళు కూడా వచ్చి ఆ పంప్కిన్ ని పట్టుకోవడానికి ట్రై చేశారు. బట్ ఇట్ ఆల్వేస్ రోల్డ్ అవే అంటే, మనం ఇప్పుడు ఇది ఒకటి ఉంది, ఈ డస్ట్ ఉంది అనుకోండి, నేను ఇక్కడ ఉంది, నేను పట్టుకోవాలనుకుంటున్నాను, ఇది వెంటనే ఇటు జరుగుతుంది, ఇటు పట్టుకోవాలనుకుంటున్నాను, ఇటు జరుగుతుంది. అంటే ఇది డస్టర్ కాబట్టి అటు ఇటు జరుగుతుంది. పంప్కిన్ ఎట్లా ఉంటుంది, రౌండ్ గా ఉంటుందిగా, దొర్లుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక్కడ చేయబెడితే అక్కడికి వెళ్ళడం, అక్కడ చేయబెడితే ఇక్కడికి రావడం, అట్లా దొర్లుకుంటూ వెళ్ళిపోతుంది. సో వాళ్ళు కూడా పట్టుకోవడానికి ట్రై చేశారు. బట్ ఇట్ ఆల్వేస్ రోల్డ్ అవే. వాళ్ళు ఎంతమంది వచ్చి ట్రై చేసినా, ఇటు చేయబెడితే ఇటు, అందరూ అసలు రోల్ అవుతూ అటు ఇటు తిరుగుతూ ఉంది. సో టర్న్ ద పేజ్ నౌ. The girl's father was worried. The girl's father అంటే ఎవరు, స్టెల్లా ఉన్నారు కదా, స్టెల్లా వాళ్ళ ఫాదర్ వాస్ వర్రీడ్. అతను కొంచెం టెన్షన్ పడుతున్నాడు. He knew that magic pumpkins were really wicked ogres. అతనికి ఏమర్థమైంది, he knew that magic pumpkins were really wicked. అతనికి ఏమర్థమైందంటే, ఈ మ్యాజిక్ పంప్కిన్స్ అనేవి ఎప్పుడైనా విక్డ్ అంటే, మీకు చెప్పలేదు అనుకుంటా లెసన్. విక్డ్ అంటే చెడు అని, బ్యాడ్. విక్డ్ అంటే ఏంటి, బ్యాడ్. ఈ మ్యాజిక్ పంప్కిన్ అనేవి ఎప్పుడైనా కూడా బ్యాడ్ అంటే మంచివి కాదు. విక్డ్ ఓగ్రెస్ అంటే OGREC అని చూడండి, OGREC. ఓగ్రెస్ అంటే ఇవి మనుషులకి హానికరమైనవి, అంటే చంపేయవచ్చు, అంటే అవి వాటిలో పాయిజన్ ఉండొచ్చు, అర్థమవుతుందా. అవి మంచివి కావు. విక్డ్ అంటే చెడు, అంటే బ్యాడ్, మంచివి కావు. సడన్లీ ద పంప్కిన్ బిగాన్ టు టాక్. అప్పుడు ఏమైంది, సడన్లీ వెంటనే కొంతసేపు తర్వాత పంప్కిన్ అనేది మాట్లాడటం మొదలుపెట్టింది. మీట్ ఐ మస్ట్ ఈట్, స్టెల్లా మీట్ ఐ మస్ట్ ఈట్. ఇట్ began to bite her foot. చూడండి, సడన్లీ ద పంప్కిన్ began to talk. ఆ పంప్కిన్ మాట్లాడడం అనేది మొదలుపెట్టి తర్వాత ఏం మాట్లాడుతుంది, మీట్ ఐ మస్ట్ ఈట్. మీట్ అంటే ఏంటి, మాంసం. నాకు మాంసం కావాలి, నేను అర్జెంటుగా మాంసం తినాలి. ఐ మస్ట్ ఈట్ అంటే నాకు తప్పనిసరిగా మాంసం తినాలి అని అంటుంది. స్టెల్లా మీట్ ఐ మస్ట్ ఈట్. తర్వాత ఏమంటుంది, స్టెల్లా యొక్క మాంసం నేను తినాలి, నాకు
ఖచ్చితంగా స్టెల్లా మాంసం కావాలి అని మళ్ళీ అడుగుతుంది. ఇట్ బిగాన్ టు బైట్ హర్ ఫుట్. అప్పుడు మళ్ళీ కొంచెం సేపు తర్వాత ఏం చేసింది, ఆ మ్యాజిక్ పంప్కిన్ స్టెల్లా యొక్క ఫూట్ అంటే కాలు ఉంటుంది కదా, ఫూట్ని బైట్ అంటే ఏంటి, కొరకడం మొదలుపెట్టింది. రన్ టు ద షీప్ ఫోల్డ్ స్టెల్లా సెడ్ హర్ ఫాదర్. అప్పుడు స్టెల్లా వాళ్ళ ఫాదర్ ఏం చెప్పారు, అట్లా ఆ పంప్కిన్ స్టెల్లా యొక్క ఫూట్ కరవడం స్టార్ట్ చేయగానే రన్ టు ద షీప్ ఫోల్డ్. షీప్ ఫోల్డ్ అంటే మనం కొన్ని ఇప్పుడు మేకలు కానివ్వండి, గొర్రెలు కానివ్వండి, ఇవి ఒక ప్లేస్ ఉంటుంది కదా వాటిని మనం ఉంచడానికి ఒక రేకుల కింద కానివ్వండి లేకపోతే షెడ్లో ఉంచుతాం కదా. షీప్ ఫోల్డ్ అంటే వాటి ప్లేస్, అంటే వాటి స్థావరం. మనం పావురాలను పెంచుతాం, ఇంకా కోళ్ళని పెంచడానికి ఉంటాయి కదా గూళ్ళు. సో షీప్ని, గొర్రెలు కానివ్వండి మేకలు కానివ్వండి పెంచడానికి ఒక షెడ్ ఏదైనా ఏర్పాటు చేస్తాం కదా రేకులతోటి. సో అట్లాంటి ప్లేస్ని షీప్ ఫోల్డ్ అంటాం. రన్ టు ద షీప్ ఫోల్డ్ స్టెల్లా, నువ్వు అర్జెంటుగా ఆ దాంట్లోకి పరిగెత్తు అని వాళ్ళ ఫాదర్ చెప్పాడు. ద పంప్కిన్ విల్ ఫాలో యూ, నువ్వు అర్జెంటుగా పరిగెత్తు, ఆ పంప్కిన్ నిన్ను ఫాలో అవుతూ ఉంటుంది. ద లిటిల్ గర్ల్ ర్యాన్ టు ద షీప్ ఫోల్డ్. అప్పుడు ఏం చేసింది ఆ గర్ల్, వాళ్ళ ఫాదర్ చెప్పినట్టుగానే షీప్ ఫోల్డ్లోకి పరిగెత్తింది. ద పంప్కిన్ ఫాలోయింగ్ హర్. అప్పుడు ఆ పంప్కిన్ కూడా ఫాలో అవ్వడం మొదలుపెట్టింది. As soon as it get inside, it began swallowing the sheep, the sheep whole until none was left. It was as soon as it get inside. ఎప్పుడైతే ఈ పంప్కిన్ లోపలికి వెళ్ళిందో, దేంట్లోకి షీప్ ఫోల్డ్లోకి వెళ్ళిందో, it began swallowing the sheep whole until none was left. అప్పుడు ఏం చేసింది ఆ పంప్కిన్, అక్కడ ఉన్న షీప్ అన్నిటిని తినడం మొదలుపెట్టింది. స్టెల్లా హ్యాడ్ రన్ బ్యాక్ టు ది ఫాదర్. స్టెల్లా అప్పుడు ఏమైంది, స్టెల్లా చూడగానే మళ్ళీ వాళ్ళ ఫాదర్ దగ్గరికి తిరిగి వచ్చింది. పంప్కిన్ రిటర్న్ టు స్టెల్లా. పంప్కిన్ కూడా స్టెల్లా దగ్గరికి మళ్ళీ వచ్చింది. మీట్ ఐ మస్ట్ ఈట్, స్టెల్లా మీట్ ఐ మస్ట్ ఈట్. అప్పుడు మళ్ళీ పంప్కిన్ ఏమంటుంది, నాకు ఖచ్చితంగా ఇప్పుడు మాంసం కావాలి, అది కూడా స్టెల్లా మాంసమే కావాలి, ఐ మస్ట్ ఈట్ అంటుంది. స్టెల్లా మీట్ ఐ మస్ట్ ఈట్, స్టెల్లా యొక్క మాంసమే నాకు కావాలి అని అడుగుతుంది. ఇట్ బిగాన్ టు బైట్ హర్ నీ. అప్పుడు మళ్ళీ ఏం చేసింది ఆ మ్యాజిక్ పంప్కిన్, మళ్ళీ స్టెల్లా, నీ అంటే మోకాలు, KNEE, ఓకే, KNEE, నీ అంటే మోకాల్ని కొరకడం. చెప్పండి సార్. స్టెల్లాస్ ఫాదర్ డిడ్ నాట్ నో హౌ టు సేవ్ హర్. అప్పుడు స్టెల్లా వాళ్ళ ఫాదర్కి ఆమెను ఎలా సేవ్ చేయాలి అనేది అర్థం కాలేదు, అసలు ఏం అర్థం అవ్వట్లేదు, ఎలా సేవ్ చేయాలి. ఇప్పుడు నేను దాంట్లోకి పంపిస్తే అక్కడ ఉన్న షీప్ మొత్తాన్ని తినేసింది, ఇప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ ఈ నీని బైట్ చేయడం స్టార్ట్ చేసింది అని అనుకుంటున్నాడు. దెన్ ద ఫ్యామిలీ గోట్ కేమ్ అవుట్ అండ్ డగ్ ఇట్ హార్న్స్ ఇన్ టు ద పంప్కిన్. అప్పుడు దెన్ ద ఫ్యామిలీ గోట్, అక్కడ ఉన్న ఫ్యామిలీ గోట్, వాళ్ళు పెంచుకునే గోట్, ఒక మేక, కేమ్ అవుట్ అండ్ డగ్ ఇట్స్ హార్న్స్ ఇన్ టు ద పంప్కిన్, త్రూ ఇట్ అప్ హై ఇన్ ద ఎయిర్. అప్పుడు ఏం చేసింది ఆ ఫ్యామిలీ గోట్ అనేది వచ్చి ఆ పంప్కిన్ ఉంది కదా, ఆ పంప్కిన్ ని ఇక్కడ చూడండి, డగ్ ఇట్స్ హార్న్స్ అంటే కొమ్ములు, HORNS, హార్న్స్ అంటే కొమ్ములు. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఆ పిక్చర్ లో మేక గోట్ కనిపిస్తుందా, ఈ గోట్ ఏం చేసింది, వాటికి ఉన్న హార్న్స్ తోటి ఆ పంప్కిన్ ని ఇట్లా కుచ్చేసి త్రూ ఇట్ అప్ హై ఇన్ ద ఎయిర్, దాన్ని ఇట్లా కుచ్చేసి గాల్లోకి పైకి విసిరేసింది. వెన్ ఇట్ ఫెల్ డౌన్ ద పంప్కిన్ బ్రోక్ ఇంటూ 2. అప్పుడు ఏమైంది, దాన్ని పైకి విసిరేసింది కదా, తర్వాత వెన్ ఇట్ ఫెల్ డౌన్ అంటే అది ఎప్పుడైతే కింద పడిందో, ద పంప్కిన్ బ్రోక్ ఇంటూ 2, ఆ పంప్కిన్, ఆ గుమ్మడికాయ అనేది 2 ముక్కలుగా అయిపోయింది. షీప్ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్ సేఫ్లీ. అప్పుడు ఆల్రెడీ ఏం చేసింది, ఆ పంప్కిన్ అక్కడ ఉన్న షీప్ అన్నిటినీ మింగేసింది కదా, సో అది ఎప్పుడైతే టూ పార్ట్స్ లో డివైడ్ అయిందో, దాంట్లో ఉన్న షీప్ అన్ని సేఫ్ గా బయటకు వచ్చేసాయి. స్టెల్లాస్ ఫాదర్ టుక్ ద యానిమల్స్ అవే. అప్పుడు స్టెల్లా వాళ్ళ ఫాదర్ ఏం చేశారు, అక్కడ ఉన్న యానిమల్స్, షీప్ ని ఇంకా గోట్ ని, వీటన్నిటిని కొంచెం దూరంగా తీసుకెళ్లారు. హర్ మదర్ బర్న్ ద పంప్కిన్
హర్ మదర్ బర్న్ ద 2 పంకిన్ పీసెస్. అప్పుడు వాళ్ళ మదర్ ఏం చేశారు, ఆ 2 పంకిన్ పీసెస్ని కాల్ చేశారు. సో అర్థమైందా స్టోరీ? ఈ లెసన్ అర్థమైంది కదా మీకు? ఫస్ట్ స్టోరీ మనం ఒకసారి బ్రీఫ్గా చెప్పుకుందాం. స్టెల్లా ఇంకా వాళ్ళ మదర్ ఒకసారి ఫామ్కి వెళ్ళినప్పుడు రిటర్న్ వస్తుంటే స్టెల్లా నాకు పంకిన్ కావాలి, ఆ గుమ్మడికాయ కావాలి అని ఏడ్పిస్తుంది. సో వాళ్ళ మదర్ కట్ చేసి ఇస్తుంది. కట్ చేసి ఇచ్చినప్పుడు స్టెల్లా దాన్ని అది పంకిన్ ఆటోమేటిక్గా వచ్చి స్టెల్లా వెనక నుంచి ఉంటుంది. స్టెల్లా ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో అవ్వడం, పరిగెత్తితే పరిగెత్తడం, జంప్ చేస్తే జంప్ చేయడం, ఆఖరికి ఇంటికి వెళ్ళాక కూడా స్టెల్లాతో పాటే ఫాలో అవుతూ ఇంటికి వస్తుంది. సో వాళ్ళ ఫాదర్ అప్పుడు అది చూసి, వాళ్ళ ఫాదర్కి ఆల్రెడీ తెలుసు కాబట్టి మ్యాజిక్ పంకిన్స్ ఎంత డేంజరస్ అని అప్పుడు అనుకుంటాయి. సో అప్పుడు ఏమవుతుంది, ఆ పంకిన్ అనేది స్టెల్లాని బైట్ చేయడం స్టార్ట్ చేస్తుంది ఫుడ్ని. తర్వాత వాళ్ళ ఫాదర్ భయపడి దాంట్లోకి షీప్ ఫోల్డ్లోకి పంపిస్తాడు స్టెల్లాని. పంపించినప్పుడు అక్కడ ఉన్న షీప్ అన్నిటినీ ఆ పంకిన్ అనేది మింగేస్తుంది. స్వాలోయింగ్ అంటే మింగేయడం. మింగేసినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ స్టెల్లా పరిగెత్తి బయటకు వస్తే మళ్ళీ స్టెల్లా యొక్క నీని కూడా బయట చేస్తుంది. ఈలోపు వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక గోట్ వచ్చేసి అక్కడున్న పంకిన్ని వాటి హార్న్స్ తోటి, ఈ హార్న్స్ కొమ్ములతోటి ఇట్లా కుచ్చి పైకి విసిరేస్తుంది. పైకి విసిరేసినప్పుడు కింద పడి పంకిన్ అనేది టూ పార్ట్స్లో డివైడ్ అవుతుంది. సో అందులో ఉన్న షీప్ అన్ని సేఫ్గా బయటకు వచ్చేస్తాయి. సో వాళ్ళ మదర్ ఏం చేస్తున్నప్పుడు ఆ పంకిన్ 2 పార్ట్స్ని కాల్ చేస్తుంది. సో దట్ ఈస్ అవర్ లెసన్ టుడే. మనం లెసన్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాం కదా ఈరోజు. సో వీ విల్ డిస్కస్ ద రిమైనింగ్. ఇంకా లెసన్ అయిపోయింది కాబట్టి రిమైనింగ్ గ్రామర్ పార్ట్ కానివ్వండి, ఇంకేదున్నా మనం రేపటి క్లాస్లో మనం చూసుకుందాం. సో దట్స్ ఇట్ ఫర్ క్లాస్ టుడే. ఓకే, బాయ్.